అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. ఏ క్షణమైన తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ చేయబోతోంది ఈసీ. షెడ్యూల్ రిలీజ్పై మరి కాసేపట్లో కీలక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేశారు. గెజిట్లను ఈసీకి సమర్పించింది పంచాయతీరాజ్ శాఖ. ఇక ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈసీ పకడ్బందీగా ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరిపింది. ఆ వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఈసీ భావిస్తోంది. తెలంగాణలో మొత్తం జెడ్పీటీసీ సంఖ్య 539, ఎంపీపీలు 538గా ఉన్నారు. అలాగే 5843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 12,760 స్థానాలకు సర్పంచ్, 1,12,537 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం మీద తెలంగాణలో ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కాబోతోంది. ఈ మేరకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలకైతే రంగం సిద్ధమవుతుంది. ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధం కావడంతో పాటు పంచాయతీరాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల సమాచారం అందడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలకు న్యాయపరమైన ఆటంకాలు రాకుండా నిర్వహించే అంశంపై ఆదివారం విస్తృత స్థాయిలో చర్చించి షెడ్యూల్ జారీకి మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. శనివారం రాత్రి జెడ్పీ చైర్పర్సన్ స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసిన పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించిన గెజిట్ను జారీ చేసింది. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లోనూ వార్డులు, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఆదివారం గెజిట్ ఇచ్చారు. వాటిని పంచాయతీరాజ్ డైరెక్టరేట్కు పంపించారు. అక్కడి ఉన్నతాధికారులు జెడ్పీ చైర్పర్సన్, ఇతర రిజర్వేషన్లకు సంబంధించిన మొత్తం గెజిట్లను క్రోడీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. తర్వాత ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తన కార్యాలయంలో అధికారులతో విస్తృత సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వని కారణంగా ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ జారీకి ఇబ్బందులేమీ ఉండవనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఇక న్యాయ నిపుణులతో చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో వచ్చిన తీర్పుల ఆధారంగా వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ప్రభుత్వంతో చర్చించి అన్ని విధాల పరిస్థితులు అనుకూలంగా ఉంటే సోమవారం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేసిన వార్డులు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ సరిగా లేవంటూ కొన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు రాగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు దీనిపై పునఃపరిశీలన జరిపి సరైన నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన కేటాయింపులు లేవని, ఇతర అంశాలపై పలు ప్రాంతాల నేతలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా పలు జిల్లాలో దీనిపై పునఃపరిశీలన జరిపి సమాచారం పంపించారు. మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి పుట్టింది. ఇక దీనికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నాం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుంది. మరికొద్ది గంటల్లోనే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమైనట్టుగా కనబడుతోంది. ఎన్నికల నిర్వహణకు దాదాపు 350 కోట్లు ఖర్చవుతాయని, ఆ మొత్తాన్ని ఇవ్వాలని ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే 350 కోట్లను ఫైనాన్స్ శాఖ విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి 2 రోజుల పాటు శిక్షణ కూడా ఇచ్చారు. ఇందుకోసం ఆ నిధులని ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లా పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ సంబంధించిన గెజిట్ కాపీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు అందించారు. రిజర్వేషన్లు పరిశీలించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అంటే ఇవాళ విడుదల కాబోతోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారని కీలక అప్డేట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో మొత్తం మీద స్థానిక ఎన్నికలకు 3 దశలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. తొలుత ఎంపీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ, చివరకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఎస్ఈసీ ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్రంలో 74,903 బ్యాలెట్ బాక్సులు ఉండగా
గుజరాత్ నుంచి 37,530, మహారాష్ట్ర నుంచి 19,450 తెప్పించారు. అయితే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు ఉండగా నోటిఫికేషన్ తర్వాత మరికొందరు కోర్టుకు వెళ్లే పరిస్థితి ఉన్నందున ఎన్నికలు జరుగుతాయనే ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పటివరకైతే అన్నీ పూర్తిగా అధిగమించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పర్యవేక్షణ కోసం కూడా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర పరిశీలకులను నియమించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 8 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కోసం మొత్తం 470 మంది సీనియర్ అధికారులు నియమించినట్టుగా కమిషన్ ప్రకటించింది. 320 మంది ఐఏఎస్, 60 మంది ఐపీఎస్, 90 మంది ఐఆర్ఎస్, అలాగే ఇతర సేవలకు చెందిన వారు ఉంటారంటూ కూడా కమిషన్ చెబుతోంది. ఎన్నికల ప్రక్రియలో న్యాయం, పారదర్శకత, విశ్వసనీయతను నిర్ధారించడం లక్ష్యంగా పర్యవేక్షిస్తారంటూ కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది. సో దాంతో బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో మాత్రం స్థానిక ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పాలి. ఇక ఇవాళ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. మరికొద్దిసేపట్లో అంటే సరిగ్గా 11 లేదా 12 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు ఎన్నికల సంఘం అధికారులు. ఇవాళ స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. ఇక ఇవాళటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది. దీంతో ఇక అటు గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా అయితే పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో ఆ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు ఆశావాహులంతా. ఆయా గ్రామాల్లో సర్పంచులుగా నిలబడేవారు, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసేవారంతా కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో దసరా వాతావరణం నెలకొంది. బతుకమ్మ పండుగ, దసరా పండుగ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పండుగ జోరు కొనసాగుతున్న వేళ ఇటు స్థానిక సంస్థల ఉప ఎన్నికలతో ఆశావాహులంతా తమ అభ్యర్థిత్వం కోసం ఇప్పటికే ఆయా గ్రామాల్లో వారికి మద్దతు కూడగట్టుకునేందుకు సంప్రదింపులు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే గ్రామాల్లో ఎన్నికల వాతావరణం, ఇటు పండుగ వాతావరణం తోడు ఎన్నికల వాతావరణం కూడా తోడైంది. దీంతో గ్రామాల్లో ఇప్పటికే విందు రాజకీయాలు కూడా మొదలైనట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకైతే అంతా సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడిక అమల్లోకి రాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జెడ్పీ చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గెజిట్ని అయితే ఆదివారం రాత్రి ఎన్నికల సంఘానికి అందింది. వీటిని ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో పరిశీలించి ఎన్నికల ప్రణాళికలను అయితే రూపొందించింది. సో రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతుండడం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కోర్టు నోటీసులు పంపడంతో న్యాయపరమైన చిక్కులపై ఎన్నికల సంఘం ముందే చర్చించింది. అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కోర్టు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేయడంతో ఆ తర్వాతే మొదటి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే దశల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా 2 దశల్లో, అవసరమైన జిల్లాల్లో 3 దశలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టు నుంచి ఎలాంటి ఆటంకాలు లేకపోతే నవంబర్ 15వ తేదీలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను పూర్తి చేయబోతున్నారు. ఇక ఒకసారి ఆ స్థానాలకు సంబంధించి లెక్క చూస్తే కనుక 2019లో 12,750 బీసీలకు, అలాగే 1,13,136 వార్డులకు, 2019లో 12,750 జీపీలు అంటే గ్రామ పంచాయతీలకు, 1,13,136 వార్డులకు, 539 జెడ్పీటీసీ, 538 ఎంపీపీ అంటే మండల పరిషత్ అధ్యక్షులు, 5,843 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి 2019లో. సో అప్పుడు 32 జెడ్పీ స్థానాలకు ఎన్నికలు జరిగితే ఇప్పుడు అవి 31కి తగ్గాయి. అంటే ఒక జిల్లా పరిషత్ తగ్గింది. ఎందుకంటే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో విలీనం కావడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నుంచి ఇక ఆ జిల్లా అవుట్ అయింది. దీంతో మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ అనేది ఇక కనుమరుగైనట్లే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 12,760 సర్పంచ్, అలాగే 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ, 565 ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నిజానికి 566 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ములుగు జిల్లా మంగపేట మండలానికి ఎన్నిక లేకపోవడంతో వీటి సంఖ్య 1 తగ్గింది. 31 జెడ్పీ స్థానాలకు చైర్మన్లను ఎన్నుకోబోతున్నారు. ఆయా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుల రిజర్వేషన్లతో పాటు
పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆఫీస్ నుంచి జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ సంబంధించిన గెజెట్ పత్రాలను ఇప్పటికే ఎస్ఈసికి ఆదివారం రాత్రి పంచాయతీరాజ్ అధికారులు అందించారు. అయితే వీటికి సంబంధించిన స్కాన్ కాపీలు కూడా పంపించాలని ఎన్నికల సంఘం కోరడంతో అన్ని జిల్లాల అధికారులకు పంపించారు. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,371 పోలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రామాలు వార్డుల వారీగా ఓటర్ జాబితాలు కూడా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 1,87,03,168 మంది ఓటర్లలో 85,36,780 మంది మహిళలు, 81,65,894 మంది పురుషులు ఉన్నారు. 504 మంది ఇతరులు కూడా ఉన్నారు. గ్రామీణ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. దీంతో వాళ్ళ ఓట్లే కీలకం కాబోతున్నాయి. సో మొత్తం మీద తెలంగాణలో పండగ వాతావరణం నెలకొంది. ఇవాళ నుంచి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదల కాబోతుంది. ఇప్పటికే రిజర్వేషన్ల కాపీకి సంబంధించిన గెజెట్ విడుదలైంది, మీరు స్క్రీన్పై చూస్తున్నారు. మరోవైపు ఇంకా ప్రభుత్వం ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తోంది. రైట్, మొత్తం మీద తెలంగాణలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కాబోతుంది. సరిగ్గా 11 గంటల తర్వాత ఇవాళ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోతే సరిగ్గా నవంబర్ 15 తారీఖులోపు మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఎందుకంటే రిజర్వేషన్లు ఖరారయ్యే దాదాపు ఆ రిజర్వేషన్ సంబంధించిన అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో, వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆయా స్థానాల్లో సర్పంచులుగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తులంతా కూడా తమ మద్దతు కూడగట్టుకునేందుకు తమ అనుచరులతో చిన్న చిన్న సమావేశాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బతుకమ్మ పండుగ, దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే విందు రాజకీయాలు కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి కూడా వాళ్ళ మద్దతును కూడగట్టుకునేందుకు, మద్దతుదారులను కూడగట్టుకునేందుకు గ్రామాల్లో ఇప్పటికే రాజకీయాలు హీటెక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద తెలంగాణలో స్థానిక ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఇటు పండగ, అటు ఎన్నికల వాతావరణం రెండూ కలిసి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణలోని ఊర్లలో రాజకీయ వేడి రాజుకుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక పండగ వాతావరణం నెలకొంది. సో ఇవాళ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్.